అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. 2 ఏళ్ళు తప్పుగా జైలు శిక్ష చేసి 2 ఏళ్ళు శిక్ష చేసింది కాబట్టి 24 గంటలు తిరగక ముందే పార్లమెంట్ నుంచి రాహుల్ గాంధీ అనర్హత ప్రకటించారు. అనర్హత ప్రకటించి 24 గంటలు తిరగకుండానే ఎంపీలందరికీ ఇల్లు ఇస్తారు. ఢిల్లీలో నాకు కూడా ఇస్తారు. ఎంపీ ఇల్లు నుంచి వెకేట్ చేయాలని ఒక అమానవీయంగా, అప్రజాస్వామికంగా, దుర్మార్గంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే సంచలనం సృష్టించిన విషయం. వేరే దేశాలు అడుగుతున్నాయి, ఇదేం ప్రజాస్వామ్యమా, ఇదేం కోర్టు వ్యవస్థ, ఇదేం పార్లమెంటరీ వ్యవస్థ, ఇట్లా చేస్తాడా ఎవడన్నా? ఇదేమో నార్త్ కొరియానా లేదా రష్యా? 12 లక్షల కోట్ల వాల్యుయేషన్. గౌతమ్ అదానీ యొక్క మార్కెట్ వాల్యుయేషన్ 12 లక్షల కోట్ల పడిపోయింది. అయితే మేమేమన్నామంటే, మీరు దీంట్లో డైరెక్ట్ గా నేరుగా నరేంద్ర మోదీ బీజేపీ హస్తం ఉంది. నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాకి ప్రధానమంత్రిగా పోతే గౌతమ్ అదానీ అని ఎంబడబోతాడు. ఆ తర్వాత ఆయనకి అక్కడ కోల్ మైన్స్ ఇస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50,000 కోట్లు అప్పిస్తుంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పోతే అక్కడ పవర్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్స్ అదానికి ఇస్తారు. శ్రీలంకలో పార్లమెంట్ లో అధికారి చెప్పిండు, నరేంద్ర మోదీ మా ప్రధానమంత్రి మీద రాష్ట్రంలో ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ పవర్ ప్రాజెక్ట్స్ అదానికి ఇప్పిస్తున్నాడు అని. మరి ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడితే ఆయన మీద కక్షపూరిత సాధింపుగా ఎక్కడో 5-10 ఏళ్ల క్రితం కోలారులో ఏదో మాట్లాడిందని, సూరత్ లో ఎవరో అనామికుడితో కేసేసి ఒక తప్పుడు కేసు, తప్పుడు వాదనలు, తప్పుడు లీగల్ ప్రొసీజర్ ఫాలో అయి 2 ఏళ్ల జైలు శిక్ష. ఆ చట్టం కింద 150 ఏళ్ల ఆ చట్టం కింద ఇప్పటి వరకు 2 ఏళ్ల జైలు శిక్ష ఇంక ఎవరికి వేయలేదు. కరెక్ట్ గా 2 ఏళ్ళు ఎందుకు వేసిండ్రు? 2 ఏళ్లే ఆ చట్టం, ఆ సెక్షన్ కింద హైయెస్ట్. నరేంద్ర మోదీ గౌతమ్ అదానికి దారదత్తం చేసిండు. అదేవిధంగా 8 ఎయిర్పోర్ట్లని గౌతమ్ అదానికి నరేంద్ర మోదీ దారదత్తం చేసిండు. కొన్ని వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు, కొన్ని వేల కోట్ల పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్. అంటే ఈ దేశ సంపద, మన ఉమ్మడి ఆస్తులని, మన నేషనల్ అసెట్ ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం తమ దోస్తైన గౌతమ్ అదానీకి దారదత్తం చేసిండ్రు. ఈ విషయం అమెరికాలోని ఒక హిండెన్బర్గ్ కంపెనీ బయట పెట్టింది. ఏమని పెట్టిందంటే, వీళ్ళు సంపాదించిన అక్రమ సొమ్ముని మారిషియస్ లాంటి చోటకి షెల్ కంపెనీస్ లో పెట్టి అక్కడి నుంచి మళ్ళీ పెట్టుబడిగా తీసుకొచ్చింది వీళ్ళు. దానికి విషయంలో కూడా చాలని ఈ జీతం గాని కమిషన్ తో సతమతం అవుతుంటే పార్లమెంట్ కమిటీ ఆన్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లో అందరి రేషన్ డీలర్లకి సరి అయిన జీతభత్యాలు ఉండాలి. వాళ్ళు ఉపయోగించుకునే స్థలానికి కొంత అద్దె ఇవ్వాలి, కొంత కరెంటు బిల్లు కొంత ఇవ్వాలి. వాళ్ళ ఒక మానవీయ దృక్పథంతో రేషన్ డీలర్లని ఆదుకోవాలని చెప్పి కేంద్రంలో పార్లమెంట్ కమిటీలో వారి పక్షాన పోరాటం జరిగింది.
జాతీయ స్థాయిలో జరిగే విషయాలు మీరు గమనిస్తారు. ఏ రోజు నుంచి అయితే రాహుల్ గాంధీ గారు గౌతమ్ అదానీ గురించి మాట్లాడిండు, గౌతమ్ అదానీ నరేంద్ర మోదీ దగ్గర మిత్రులు, అది అందరికీ తెలిసిన విషయమే. నిన్న మొన్నటి వరకు కూడా గౌతమ్ అదానీ ప్లేన్ లోనే నరేంద్ర మోదీ తిరిగేవారు. అదానీ యొక్క వ్యాపార విషయాలలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత అదానీ యొక్క వ్యాపారము, ఆయన ఆస్తులు, ఆయన సంపన్నత, ఆయన సంపద 1000 రెట్లు పెరిగింది. అది ఎట్లా అంటే భారతదేశంలో 14 సీ పోర్ట్లు అని తెలుగులో ఏమంటారు పర్ హెడ్. మరి ఇది ఎప్పుడు వీళ్ళు బయట మాట్లాడలేదు. పార్లమెంట్లో మేము ప్రస్తావిస్తే పార్లమెంట్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది బయటపడింది. ఏమైందయ్యా అన్ని లక్షల కోట్ల పంటే స్వాహ. మరి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంజాయ్ చేసిన వాళ్ళు లేరు, చేయని వాళ్ళు లేరు. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమలే, అందరు ఎంజాయ్ చేసిండ్రు, దోపిడీ చేసుకున్నారు. మనకి అప్పు మిగిల్చి వాళ్ళు దిగే టైం వచ్చింది. అదేవిధంగా ఇంకొక చేదు నిజం పార్లమెంట్లో బయటపడేది ఏంటంటే, ఇప్పుడు మనిషికి రేషను 5 కిలోలు ఇస్తుంది. అవునా కదా? అవునా కదా? ఎలా ఈ 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని మాసాల నుంచి రేషన్ కార్డ్ హోల్డర్స్ కి ఒక్క గింజ బియ్యం కూడా ఇవ్వలేదు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ కింద ఇస్తే అది వీళ్ళు మేము ఇచ్చినట్టుగా అదే బియ్యం ఇస్తున్నారు, కానీ వీళ్ళేమీ ఇవ్వడం లేదు. ఇప్పుడు 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా, మరి ఎంతకాలం ప్రజా జీవితంలో ఉన్నా ఈ ప్రాంత ప్రజలకి అభివృద్ధికి, వారి జీవితాల్లో వెలుగులు నిండాలని నిజాయితీతో, నిబద్ధతతో ప్రజా జీవితంలో కొనసాగుతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. లండన్ లో పారిపోయి దోచుకున్న సొమ్ముతో విలాసమైన జీవితం బతుకుతున్నాడు. నీరవ్ మోదీ నేరుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 14,000 కోట్లు దొంగలించి ఆయన కూడా లండన్ లో లగ్జరీ లైఫ్ బతుకుతున్నాడు. ఆయన కూడా బీసీ కాదు. ఇది నిరంతరం బీజేపీ చేసే దుర్మార్గము, తప్పుడు ప్రచారము. మరి దీని మీద మేమేమడిగినాం, రాహుల్ గాంధీ మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు, మరి రాహుల్ గాంధీని మాట్లాడనివ్వాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి అంటే నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం ఈ విచారణ నుంచి, చర్చ నుంచి, పార్లమెంట్ నుంచి పారిపోయి మొత్తం పార్లమెంట్ సమావేశాల్లో ఒక్కరోజు కూడా చర్చ జరగకుండా ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంట్ వ్యవస్థని కూనీ చేశారు. మరి మిత్రులంటే ఇక్కడ తక్కువ తినలేనా కేసీఆర్? తెలంగాణ వస్తే ఉద్యోగాలు నియామకాలని చెప్పి ఊరించి తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని వేల మంది తమ జీవితాలు బలిదానం చేస్తే ఇప్పుడు లేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏదో ఇంటర్వ్యూలు, ఎగ్జామ్లు ఏదో పెడితే దాని పేపర్లు కూడా అమ్ముకుంటండి. నిజంగా ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అన్యాయం, అవినీతి, అది అసమర్థత మరొక ఉండదు. లక్షలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే ఆ పేపర్లు కూడా అమ్ముకున్న దుస్థితి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. మరి సరిపోనక 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే మళ్ళీ ఇంట్లో పేపర్ లీక్. అంటే ఇది అవినీతికి, అసమర్థతకి పరాకాష్ట.
నిరుద్యోగ యువత విద్యార్థులు మీరు గమనించాలి. మీ జీవితాలతో చెలగాడబడుతుంది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా మరో ప్రభుత్వం, మరో పార్టీ ఉంటుందని అడుగుతున్నా. మిత్రులారా, అన్ని విషయాలు ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా ఇక్కడ బీఆర్ఎస్ కి, అక్కడ బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. అంటే ఎంతవరకు అవినీతి అంటే, ఇక్కడ అధికార పార్టీలో పెద్ద మనిషి, అన్నింటిలో కమిషన్లు, భూదందాలు. నిన్న మొన్న రైస్ మిల్లర్లను పిలిపించి కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేయడానికి మీకు కేటాయించి మిల్లుకు నాకు 10 లక్షలు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. మీరు రాయాలి అంటే, ఎందుకంటే వాళ్ళే చెప్పినారు, మిల్లర్లు చెప్పారు. మరి ఇంతకంటే ఒక దోపిడీ వ్యవస్థ, ఒక దొంగల వ్యవస్థ మరొకటి ఉంటుందా అని చెప్పి అడుగుతున్నాను. ఈ మధ్య అసలు ఎమ్మెల్యేలకి ధాన్యం కేటాయించి సంబంధం ఏంటిది? మిల్లులకి ధాన్యం కేటాయింపుకి మిల్లర్లని ప్రతి మిల్లుకి ఇక్కడున్న అధికార పార్టీ పెద్ద మనిషిని 10 లక్షల లంచం అడిగిందా లేదా? మరి ఇంత దుర్మార్గమైన ఒక దోపిడీ వ్యవస్థ మరి మేము ఎన్నడూ మా 5 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఎన్నడూ చూడలేదు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వంతో సంబంధించిన విషయం. ఈ ప్రొక్యూర్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం నిధులతో చేస్తారు. తప్పనిసరిగా ఇది చాలా సీరియస్ గా పరిగణించి మేము టేకప్ చేస్తామని చెప్పి కూడా మనం చెప్తున్నాం. ఈరోజు కొన్ని సిమెంట్ రోడ్లు ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ చేయడం జరిగింది. నేను ఈ మధ్య నా సొంత చొరవతో కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 5,77,00,000 రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఆ పనుల వివరాలు ఇప్పుడు నా పిఆర్ఓ వెంకటరెడ్డి మీ అందరికీ పెడతాడు. అంగన్వాడీ కేంద్రాలకి బిల్డింగ్స్, మంచినీళ్లు, టాయిలెట్లు, బిల్డింగ్లు, మంచినీళ్లు, టాయిలెట్లు ఉన్న హాస్పిటల్స్ కి, ఉన్న స్కూళ్ళకి అదనపు గదులు, కాంపౌండ్ వాళ్ళు, టాయిలెట్లు, మంచినీళ్లు వసతులు, ఇటువంటివి హుజూర్ నగర్, కోదాడ్ నియోజకవర్గాలకి కలిపి 5,77,00,000 మంజూరు చేయడం జరిగింది. మరి అతి త్వరలో పనులు ప్రారంభం చేయబోతున్నాం. మా జీవితాలు. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.